ఎవరు నియమపూర్వకంగా తినవలసిన సమయంలోనే 2 ముద్దలు ఎక్కువ తిన్నా పర్వాలేదు, కానీ తినవలసిన సమయంలో మాత్రమే తిని మిగిలినప్పుడు కేవలం మంచినీళ్ళు తాగి ఊరుకుంటున్నాడు, వాడు నిత్యోపవాసి కింద లెక్క అని చెప్పి. మనం ఇప్పుడు నిత్యోపవాసం చేయించండి, పెద్ద కష్టమేం కాదు. తినవలసిన సమయంలో తినాలి. ఎప్పుడు వేరుశనక్కాయల పొట్లం కూడా దగ్గర పెట్టుకుని తింటూ కూర్చోకూడదు. ఇక్కడ కుకీసు బుకీసు ఏదో ఇంకా ఏవో ఉన్నాయి కదా, రేసు ఎక్స్ రేసు అలవాలకాడు వశనపురం అన్నీ తినడమే. లేయర్సు అస్తమానం చెంపడం తినడం. మరి పొట్ట పెరిగిందంటే పెరగదో. పైగా కాలక్షేపానికి తినేవాళ్ళు రారు. నమస్కారం, కాలక్షేపానికి తినడం ఏంటండి? కాలక్షేపానికి ఒక పుస్తకం చదువు, లేదా కాలక్షేపాన్ని పడుకో, తింటావా? అంటే ఈ కాలక్షేపం అయ్యే వరకు తింటూనే ఉంటావా? వాటి పేరే కాలక్షేపం బఠానీలు. బఠానీలు పేరు కాలక్షేపం బఠానీలు తిన్నా పర్వాలేదు, కొంచెం ప్రోటీన్స్ కొంచెం బలం చేస్తే, అంతకని ఎక్కువ ఏం తినడం, కేజీలు ఎవడు తినడం. కానీ ఈ లేయర్స్ ఏవో కుకీస్ ఏవో ఎక్కువ తింటే ప్రమాదం ఉండదు. అవన్నీ మసాలావి. ఇవన్నీ తిండు మానేయాలి. అన్నం తినే సమయంలో అన్నం తిను. పొద్దున్న టిఫిన్ చేయాలి, 8:30 శుభ్రంగా లాగించేయి, మొహమాట పడక. మళ్ళీ 12:30కి భోజనం చేయాలి, లాగించేయి, నీకు కావాల్సింది లాగించేయి. మళ్ళీ 4:30 వరకు మాట్లాడతాం. 4:30కి అయితే టీ తాగి, దాంతోపాటు ఏదైనా పంటి కింద కరకర అంటే ఒకటే జంతిక, లేకపోతే ఇంత కారపూస, అంతేకాదు 1 కేజీ కారపూస లాగించేయకూడదు. ఇంకా 4:30 నుంచి 6:30 వరకు ఉడికే పంటి కింద కరకర, అంతే కాలక్షేపం ఉంటుంది. మళ్ళీ రాత్రి 8:30కి తిను, చాలా స్వల్పంగా తిను. పగలు పులుసెట్టుకోవాలి, రాత్రి చారు వేసుకోవాలి. పగలు కూర చేయాలి, రాత్రి వేపుడు చేయాలి. పగలు ముద్దపప్పు చేయాలి, రాత్రి జారుడు. అసలు పప్పు చేయకూడదు, రాత్రి పప్పు చేయరు, పప్పు అరగదు. రాత్రే చేయవలసి వస్తే పెసరపప్పు చేయాలి, కందిపప్పు చేయకూడదు. కలగూర పప్పులు అసలు కందిపప్పులు ముద్దపప్పులు అన్నీ పగలే ఉంటాయి, రాత్రి ఉండవు. రాత్రి అరగదు అది. పప్పు ముందు తినాలి, ఎందుకంటే 12:30కి 1 గంటకి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. పేగులు కరకర పడాయి కంకర్రాలు పడాయి, నలిపేస్తాం అన్నట్టుగా ఉంటాయి. అప్పుడు పడేయాలి ఈ పప్పు అంటే ప్రోటీన్స్, మాంసకృత్తులు. మాంసాహారం తినేవాళ్ళు నాకు అనుభవం లేదు కానీ చెబుతా, ఉపయోగపడుతుంది కాబట్టి ముందు అది కొట్టేయండి, తర్వాత మిగిలింది తినండి. అందుకని మొత్తం అన్ని పప్పు కూర పులుసు లాగించి తర్వాత తినకూడదు, అరగదు. అది అరగడం కష్టం, అది ముందు పడేయాలి. పడితే ఈ లోపు నెమ్మదిగా దాని పని చేసుకుంటూ ఉంటుంది, మిషన్ పని చేస్తూ ఉంటుంది, అరుగుతూ ఉంటుంది. తర్వాత నువ్వు చారో పులుసు పోసుకుని అక్కడి నుంచి. అరగని పదార్థాన్ని ముందు తింటే ఆకలిగా ఉన్నప్పుడు ఆ ఆకలి మీద ఆ పేగులు గట్టిగా పనిచేసి బ్రహ్మాండంగా అరుగుతుంది కాస్త. తర్వాత నెమ్మదిగా నువ్వు చారు మజ్జిగలోకి వచ్చి ఇంక తగ్గించాలి. మజ్జిగలో కూడా మళ్ళీ పప్పు నంచుకుని కూర నంచుకుంటే అయిపోతావు. ఇక్కడ నంచుకోకూడదు, ఇంకా అక్కడికి తగ్గించాలి. ఇది భోజనం చేసే విధానం. పైగా భోజనానికి లెక్క ఉందండి, దానికి ఒక ప్రమాణం ఉందని భగవంతుడు పెట్టాడు. భోజనం చేస్తూ ఉంటే త్రేణు పోస్తే సగం పొట్ట నిండిందని చెప్పు. ఇంకా క్లోజింగ్ ఇక్కడ వందన సమర్పణకి జరగాలి కార్యక్రమానికి. త్రేణు వచ్చింది అంటే సగం పొట్ట నిండినట్టే. మిగిలిన సగం పొట్టలో సగం పావల నీళ్లతో నింపాలి. ఆ మిగిలిన పావలా ఉంది కేవలం వాయు సంచారం కోసం అలా వదిలేయాలి దాన్ని. అప్పుడు తేలిగ్గా అడుగుతుంది. అందుకని పీకల దాకా తినేయకూడదు. వెనకటి ఒక ఆయనకి మంచి భోజనం పెట్టిన తర్వాత రాజుగారు పిలిచి సత్కారం అది చేసి ఒక్కపొడి ఇచ్చాట. చోటు లేదన్నట్టు. ఒక్కపొడికి చోటు లేకపోతే దాని పేరే ఒక్కపొడి కదా, ఓ కాదు వా అనుకున్నా. ఒక్కపొడి అంటే ఏముందండి, ఇంత ఒక్కపొడి పట్టే చోటు ఉంటే 4 గార్లే నొక్కేవాడిని అయ్యా అన్నట్టు. అది విషయం. మరి అలా తిన్నాక పొట్ట పెరగమంటే పెరగదా? ఒక్కపొడి పట్టే చోటు ఉంటే సర్దేసి నానో టెక్నాలజీ ప్రకారం 4 గార్లు నొక్కేసేవాడు. నానో టెక్నాలజీ అంటే అదే తక్కువ చోట్ల ఎక్కువ కుక్కేయడం. అని మరి అలా తింటే కుదురుతుంది. ఇది ఇంతే. అంటే నిత్యోపవాసం అంటే మనం కూడా ఈ నియమాలు పాటించి ఎంత తినాలో అంతే తింటూ మధ్య సమయంలో చిల్లర తిండి తినకుండా ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుందండి. వైద్యులు కూడా చెబుతారు ఆ విషయాన్ని. వేళపాళ లేకుండా తింటూ ఉంటే ఎలాగా? అంటే ఈ మహర్షుల నుంచి మనం నేర్చుకోవాల్సింది వాళ్ళు ఆహార నియమాలు, విహార నియమాలు, ఆచారాలు, సంప్రదాయాలన్నీ దాని చైతన్యం తెలుసుకుని పాటించారు, చాదస్తంగా పాటించలేదు. ఇది ఎందుకోసం చెప్పారు, దీన్ని ఎంతవరకు పాటించాలి అంతవరకే పాటించారు.